కాంగ్రెస్ నేతలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న టీపీసీసీ కార్యవర్గ కూర్పు తుది దశకు చేరింది. పార్టీ అగ్రనాయకత్వం సూచనల మేరకు సిద్ధమైన కార్యవర్గ ప్రతిపాదనల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అందజేశారు. కార్యవర్గంతో పాటు పార్టీలోని వివిధ కమిటీల చైర్మన్లకు సంబంధించిన పేర్లను అందులో చేర్చారు. దీనిపై తుది పరిశీలన తరువాత హైకమాండ్ ఆమోద ముద్ర వేయనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న టీపీసీసీకి జంబో కార్యవర్గమే ఉండనట్టుగా తెలుస్తోంది. కొత్త కార్యవర్గంలో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుంటారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి వర్గాలకు ఇచ్చేలా ప్లాన్ చేశారు అని అంటున్నారు. ఈ పోస్టుల కోసం ఎక్కువ మంది పోటీలో ఉండడంతో ఒక్కో వర్గం నుంచి ముగ్గురేసి పేర్ల చొప్పున మొత్తం 12 మంది పేర్లను సిఫార్సు చేశారు. హైకమాండ్ సూచనల మేరకు అందులో ఒకరి పేరు ఖరారు కానుంది. వైస్ ప్రెసిడెంట్లుగా 35 మంది వరకు ఉంటారంటున్నారు. అయితే 50 మంది పేర్లను ఏఐసీసీ ముందుంచినట్టుగా తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులుగా 80 మందిని నియమించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి జిల్లాకు ఖచ్చితంగా 2 చొప్పున అవకాశం ఇస్తారని తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మాత్రం ఎక్కువ మందికి అవకాశాన్ని కల్పించనున్నారు. వీటితో పాటు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మీడియా కమిటీలు సైతం పలువురు పేర్లను సిఫార్సు చేస్తూ ప్రతిపాదనలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి అందించారు. వీటిపై మరోసారి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర నేతలను సంప్రదించిన తర్వాత కార్యవర్గాన్ని ఫైనల్ చేసి ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. టీపీసీసీ కార్యవర్గంలో భాగంగా ప్రభుత్వంలో అవకాశం రాని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అయితే నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కార్యవర్గంలో రావాలని అనుకుంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందన్న లైన్ అయితే తీసుకున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్. అలాగే లిస్టులో ఎక్కువ శాతం 2017 నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీ కోసం యాక్టివ్గా పనిచేసిన వారికి, ఫ్యూచర్లో మరింతగా పార్టీ కోసం కష్టపడే వారికే అవకాశం ఇస్తామంటూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఓసీ నుంచి రోహన్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, వంశీ చంద్రెడ్డి, ఝాన్సీ రెడ్డి, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, ప్రీతం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, బాలు నాయక్, మైనారిటీల నుంచి అజ్మత్ హుస్సేన్, ఫైమ్ ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఓవైపు టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై ఉత్కంఠ పెరుగుతూ ఉంటే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని పనిచేసిన వారికి పూర్తిగా పక్కన పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్టీలో ఉన్న 30 మంది మహిళలకు పదవులు ఇస్తామని చెప్పారని, ఇప్పుడేమో కేవలం 2కి మాత్రమే ఇస్తామని అనడం కరెక్ట్ కాదంటున్నారామె. సో ఈ టాపిక్ ఇప్పుడు మరింత సీరియస్ గా మారబోతోంది. రైట్, ఎంతో ఉత్కంఠగా ఉండే ఈ జంబో కార్యవర్గం ఏర్పాటు కాబోతోంది. అయితే ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుంది అన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీకి అయితే ఫుల్ డీటెయిల్స్ పంపించారు. ఆశావహుల పేర్లు అయితే చాలానే ఉన్నాయి. కానీ వారికి ఎవరికి అవకాశం కల్పిస్తారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. పార్టీ మాత్రం చాలా క్లియర్గా ఉంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు, అలాగే పార్టీ కోసం ఫ్యూచర్లో కూడా మరింత కష్టపడే వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మొత్తంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు మహిళా నాయకులు మొన్న గాంధీ భవన్ లో కూడా ధర్నా చేపట్టిన విషయం మనందరికీ తెలుసు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కి విజ్ఞప్తిని కూడా అందజేశారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనంటూ మహిళా నాయకులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ 2కి ఛాన్స్ ఇస్తారన్న టాక్ వినిపించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత ఎక్కువగా మహిళలకు ఛాన్స్ ఇవ్వాలని ఇటువైపు కోరుతున్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ఈ జంబో కేబినెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది.